తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు జిల్లా గుండుగోలను సహకార సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమ ఆసుపత్రి సౌజన్యంతో గ్రామంలోని రైతు వేదికలో మెగా హెల్త్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు సిరిబత్తిన కొండబాబు పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బయటి రాధాకృష్ణయ్య, ఏలూరు జిల్లా సహకార అధికారి ఆర్ఎంఎల్ఏ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు శిబిరంలోని వివిధ వైద్య విభాగాలను సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్స, పరీక్షలు, వైద్య సదుపాయాలపై వైద్య నిపుణులు అడిగి తెలుసుకున్నారు. వారోత్సవాల సందర్భంగా సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంప్ కి ఆశ్రమ హాస్పిటల్ వారి సహకారంతో 40 మంది డాక్టర్స్ తో మొత్తం 100 మంది స్టాఫ్ అన్ని వ్యాధులకి చేసి మందులు ఫ్రీగా ఇచ్చినట్టు ఈ మెగా క్యాంప్ వారు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మంది వచ్చారు, ఇంకొక 200-300 మంది కూడా వస్తారు. అదే సక్సెస్ అయింది. మా బ్యాంక్ వారు ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండి ఇబ్బంది వచ్చిన మా బ్యాంకు వారికి సహాయ సహకారాలు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మన ఆశ్రమ ఆసుపత్రి ఏలూరు వారి సౌజన్యంతో మన గుండుగోళం విశాల సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు మన ఆశ్రమ ఆసుపత్రి యాజమాన్యం వారికి, మన గుండుగోళం విశాల సహకార సంఘం పాలకవర్గ అధ్యక్షుడు కొండబాబు గారికి, వారి డైరెక్టర్, అదేవిధంగా వారి సిబ్బందికి అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఈ వారం రోజులు కూడా 29 జూన్ నెల నుంచి ఈ రోజు వరకు కూడా మనకి అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు సహకార రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఏర్పాటు చేయడం జరిగింది. గుండుగోళం విశాల సహకార సంఘం అభివృద్ధి బాటను నడుస్తూ లాభాల బాటను పయనిస్తూ రైతాంగానికి వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ సాముదాయిక ప్రయోజనం నుంచి సమాజ సంక్షేమం నిమిత్తం ఈ రోజు ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి సేవా దృక్పథంతో మన సహకార సంఘాలన్నీ కూడా ఇదే బాటను పయనిస్తూ ఇంకా మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రత్యేకతలు ఏమిటంటే ఆశ్రమ హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు హెడ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవలు ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా హైటెక్ తో చేయడం జరిగింది. వీళ్ళకి బార్ కోడ్ ఇవ్వడం, ఆ కోడ్ మీదే బ్లడ్ టెస్ట్ చేయడం. ఈ బ్లడ్ టెస్టులు కూడా మామూలు టెస్టులే కాకుండా లివర్ టెస్టులు, కిడ్నీ టెస్టులు ఎలాగా అన్ని చేయడం జరిగింది. ఇదే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా జరుగుతుంది. ఈ రకంగా ఒక మొబైల్ డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా ప్రారంభించాం. దీని ప్రకారం ఏంటంటే ఈసీజీలు, అల్ట్రాసౌండ్లు, ఎక్స్రేలు ఇవి కూడా బస్సులోనే చేయడం జరుగుతుంది. ఇక్కడికిక్కడే ఈ క్యాంప్ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడికిక్కడే టెస్టులు చేసేసి వైద్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. వైద్యం కూడా ఒక నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా
పై సేవలు అవసరమైతే హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నాము. ఇప్పటికి కొన్ని 400 మంది దాకా సర్వీసులు వినియోగించుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రంకి 1000 మంది అవుతారని. ప్రధాని మోదీ తన ఇండోనేషియా పర్యటనలో భాగంగా చారిత్రక బ్రహ్మనాన ఆలయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోతో కలిసి అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రధాని మోదీ ఓం నమ శివాయ నామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. ఈ ఆధ్యాత్మిక క్షణాలకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. బడుగుల జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు P4 అనుసంధానం. సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ సముద్ర తీరంలో గలంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేత. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ వెల్లడి. ఇండోనేషియాలోని బ్రహ్మనాన హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించిన ఇరు దేశాధినేతలు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.